Everybody drop. Hi, hello, good evening. Welcome to D Celebrity Special Season 2. ఈ వారం మనం డి సెలబ్రిటీ స్పెషల్ లో జరుపుకోబోతున్నాం ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేటువంటి థీమ్. మన డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ఓల్డ్ ఇస్ గోల్డ్ థీమ్ ని జడ్జ్ చేయడానికి మన 24 క్యారెట్ గోల్డ్ లాంటి జడ్జిలు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బ్యూటిఫుల్ జడ్జెస్. ఈ జడ్జిలు పేరు కామ్ని స్టైల్ వేరు, పెళ్లి కీడుంటే చాలు పత్తులతో పనే లేదు. ఈ జడ్జిలు పట్టు పట్టు, ఈ జడ్జిలు పట్టు, బెసరా పెంచి కొట్టు, బాక్సులు వలిగేటట్టు. ఈ జడ్జిలు పట్టు పట్టు, ఈ జడ్జిలు పట్టు, కొట్టుందే మళ్ళీ కొట్టు, రికార్డు పలిగేటట్టు. ఈ జడ్జిలు పట్టు పట్టు, ఈ జడ్జిలు పట్టు, ఈ జడ్జిలు పట్టు, కొట్టకుండా నా మీదట్టు. బాబా మాస్టర్, వెల్కమ్ బ్యాక్ టు డి. థ్యాంక్ యూ. ఎనీవే బ్యాక్ టు మై హోమ్ అలా అనిపిస్తుంది. సో హ్యాపీ టు సీ యూ మాస్టర్. లవ్ యూ టు సీ యూ ఆల్. అండ్ అన్సిక చాలా రోజుల తర్వాత చూస్తున్నాను, 7 years తర్వాత చూస్తున్నాను. అండ్ మై డియర్ ఫ్రెండ్ అండ్ జెన్యూన్ ఫ్రెండ్ గణేష్ బాయ్. డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ఓల్డ్ ఇస్ గోల్డ్ థీమ్ లో ఫస్ట్ పర్ఫార్మ్ చేయడానికి గర్ల్స్ టీమ్ నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఉషా వైభవి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఉషా. ప్రియా, నీ తోడు లేని నిమిషాలను దాటడానికి గుండె ఎంత భారంగా ఉందో తెలుసా? నేను నిన్నుగా తెలుసుకుని మాట్లాడుతుంటే జాబిల్లి మేఘాల దుప్పటి చాటున దాగి ముసిముసిగా నవ్వుతుంది. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. నువ్వక్కడ నేనిక్కడ పాటెక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా నీ ఊసులనే నా ఆశలుగా, నా ఊహలనే నీ దాసలుగా, అనుకుంటిని కలగంటిని నేవేగా. నీ కన్న కలలు నీ కళ్ళతోనే, నాకున్న తావు నీ గుండెలోనే. కాదన్న నాడు నేనే లేను. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
గార్జియస్ గా అందంగా కనిపిస్తున్నటువంటి మన హన్సిక గారితో మొదలు పెడతాం. హన్సిక గారు ఏదో నన్ను చెప్తున్నావు అనుకున్నాను, అక్కడ పోయావా? చెయ్యి ఇటు వచ్చింది. ఏంట్రా నీకు, ఏంట్రా అది? అమ్మాయిల గురించి కదా మాస్టర్, అందుకే అమ్మాయిలతో మొదలు పెడతాం. అండ్ ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నాను కదా. ఓ ఓల్డ్ ఇస్ గోల్డ్, అప్పుడు మీ ఇక్కడే అడగాలి. కరెక్ట్. రామచంద్ర ఈడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మై చిన్న బమ్మవి. థ్యాంక్ యూ. అయ్యో చిన్న బమ్మవి, you were so cute. Everything that you did was so neat, was so wonderful. I just couldn't get my eyes off you. And you know, for you today, everything that you did on stage, the way you used the stage, the roses, the the heart behind everything was phenomenal. You guys had an opening act and God bless you, and you're going to do great. Awesome. బాబా మాస్టర్, నిజంగా చెప్పాలంటే ఓల్డ్ ఇస్ గోల్డ్ థీమ్ కి మీరు వచ్చారు చూడండి మాస్టర్. చాలా చాలా ఓహో, ఇది మళ్ళీ రిమెంబర్ చేసి ఆడియన్స్ మైండ్ లో ఎక్కుతున్నావు. ఓల్డ్ ఇస్ గోల్డ్ కి చీఫ్ గెస్ట్ బాబా భాస్కర్ వచ్చారు. ఈస్ ద ఓల్డ్ గై అని చెప్తున్నారు. Correct. ఓల్డ్ మాట్లాడుతుంది చూడు. గోల్డ్ మాట్లాడేసింది ఇప్పుడు. ఏంటి మాస్టర్. నేను ఇప్పుడే చెప్పాను నీ మైక్ కరెక్ట్ గా పని చేస్తుందా అని. నేను శాపం ఇస్తే ఆ మైక్ పని చేయదు. ఫస్ట్లీ మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఐ వాంట్ టు కాల్ ద కొరియోగ్రాఫర్. ఎవరు కొరియోగ్రాఫర్? శ్రీకాంత్ నువ్వు అన్నా? నువ్వు కంటెస్టెంట్ అనుకున్నాను రా నేను. చెప్పండి. ఫస్ట్ స్టార్టింగ్ గుడ్ వైబ్ తో స్టార్ట్ అయింది డార్లింగ్. సూపర్ గా ఉంది. ఏంటంటే ఈ సాంగ్ లో ఆ పూలు పెట్టుకున్న బాయ్స్ కి వచ్చి పెద్ద క్లాప్స్ ఇవ్వాలి. దిస్ సాంగ్ క్రెడిట్స్ గోల్స్ టు వన్ అండ్ ఓన్లీ ద కొరియోగ్రాఫర్. దాని తర్వాత రన్నింగ్ లో ఇంకొక అబ్బాయి వచ్చాడు. ఎవరు అది? వన్ గై ఇస్ దేర్. హార్ట్ మధ్యలో నుంచి. నా వయసొక వాదైనది, నా వలపొక వరదైనది. చాలా బాగుంది. నాకు ప్రెసెంటేషన్ చాలా నచ్చింది. ద క్రెడిట్స్ ద డాన్సర్స్ ఇస్ డూయింగ్ గుడ్. దిస్ గై ఇస్ గుడ్. అక్కడ వెనకాల బలూన్ పెట్టి మ్యాజిక్ లో ఓపెనింగ్ అయింది. అది కూడా చాలా ద క్రియేటివ్ థింగ్స్ హోల్ థింగ్ ఇస్ గుడ్. మా లవ్ యూ. లవ్ యూ సో మచ్ మాస్టర్. ఇప్పుడు గణేష్ తాత గారు మాట్లాడతారు. శ్రీకాంత్ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. ఈ పాటలో ఫ్లవర్స్ తో మ్యాజిక్ చేసేసావు. సో క్రెడిట్ అంతా మాక్సిమం నీకే పోయినట్టు 90%. గాడ్ బ్లెస్ యూ శ్రీకాంత్. Thank you. అండ్ వైబేబీ మీరు పాటలో చాలా బాగా చేశారు. Thank you, Master. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. జడ్జెస్, టైమ్ ఫర్ ద స్కోర్స్. హన్సిక గారు, యువర్ స్కోర్ ఫర్ ద పర్ఫార్మెన్స్. Nine out of 10. Baba Master. Baba Master, thank you so much. 8.5 out of 10. Ganesh Master, me score. You are 9 out of 10. That is 26.5 out of 30. Congratulations and all the very best. మన కంటెస్టెంట్లు వచ్చేసారు, కొరియోగ్రాఫర్లు వచ్చేసారు, కానీ టీమ్ లీడర్లు రాలేదు. వద్దు ఈ రౌండ్ వద్దు. ఓల్డ్ ఇస్ గోల్డ్ వచ్చి వేరే మాదిరి చేస్తున్నాము. టీమ్ లీడర్ వద్దు, ఎవరు వద్దు. మనం స్ట్రైట్ గా షోకి వెళ్తాం. ఓకే మాస్టర్, షో ప్లీజ్. ఓల్డ్ ఇస్ గోల్డ్ మీ నుంచి తప్పుకోవాలంటే డీకి ఎప్పటి నుంచో ఉన్న ఒక ఓల్డ్ గోల్డ్ రావాలి. ఎక్కడ ఓల్డ్ ఇస్ గోల్డ్? ఎక్కడ ఓల్డే, నాట్ గోల్డ్. ఓల్డ్ ఎక్కడ? ఎక్కడ ఓల్డ్? అది ఎక్కడయ్యారా? వచ్చేయ్. आपण का स्टाइल क्या है मालूम कि रात पोरुस्ते साइड मार खतरनाक बीटोस्ते स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार स्टेप्पा मार. ఏంట్రా ఏదో బాగుబలిలో బైసన్ పట్టుకొని ఇలా పోతారు కదా, అలా పోయాడు వాడు. ఆయనను పొగుడుతున్నారో తెలియదు, నన్ను తిడుతున్నారో తెలియట్లేదు. షాకింగ్. నేను వాడు ఈ మూమెంట్ లో చేసినప్పుడు నాకు షాక్. అతను ఒక్కడే మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని మాట్లాడినప్పుడు అయిపోయింది. లేదురా, నిన్న మాట్లాడుతూ కూడా పాతదే కదా మాట్లాడతావు. అందుకు ఎందుకు మాట్లాడాలి నువ్వు? నేను మాట్లాడతాను. ఇట్స్ మై రిక్వెస్ట్ నా సైడ్ నుంచి. నేను చూసావా ఇయర్లీ వన్స్ వస్తున్నాను, అలాగా నువ్వు కూడా ఇయర్లీ వస్తు. వాడికి రిటైర్మెంట్ అవార్డు ఒకటి ఇచ్చేసి పంపేయండి రా ప్లీజ్.
ఒక్క నిమిషం నాది ఒక ఉండి చిన్న వాడు స్టన్నింగ్ లో ఉన్నారు, ఏదో గ్యాస్ ట్రబుల్ అనుకున్నా. వాట్ హ్యాపెన్ రా లేదు నువ్వు ఒకటి చూసావా, వాడికి కాలు కూడా నిలవట్లేదు, నిన్ను పట్టుకుని నించున్నాడు. ఈ ఏజ్ లో ఎందుకు వాడు ఈ షోలా చేసి ఏంటి డ్రామారా రే ఆది ప్లీజ్ యు వాంట్ టు రిటైర్ రా రే. పండులా బాగా చేస్తున్నాడు వాడు, రా ఉండాలి. ఆఫ్టర్ 5 years వాడే పోతారు. మనలా 8 years 10 years ఉన్నాం రా, వాడు 2 years లో పోతాడు. కాదయ్యా ఏంటి పరిస్థితి, నువ్వు ఎందుకు చేయనంటున్నావు? అటు పక్క టీం లీడర్ ఉందా? అవును మా టీం లీడర్ ఏది? ఆదిని అడగాలి ఏం చేశాడు. వాడు ఏ షోస్ లో ఏం చేశారు మా, ఏం చేయలేదు. వీడే పాపం ఎడిటింగ్ చేసి బాగా వేస్తున్నాడు అది, కానీ వాడు ఎప్పుడు బాగా చేశారు చెప్పు. నువ్వు నీ చేయి ఎందుకు నువ్వు కాలు నొప్పిగా ఉందా? అది శ్రీ సత్య ఏది? శ్రీ సత్య కనపడట్లేదు, శేఖర్ మాస్టర్ కనపడట్లేదు. కదా మరి ఏం చేద్దాం, ఏంటి ఎలా ప్లాన్ చేద్దాం, దేనికి వచ్చావు టీం లీడర్ లేనప్పుడు? నేను వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేయడానికి రాలేదు, నా ఇష్టం వచ్చిన చాటు కూర్చుంటా. నా టార్గెట్ ఓన్లీ హన్సిక. అంతే ఫిక్స్. Yes. నువ్వు ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నావు, అలా ఓడిపోతా మరి వాళ్ళ టాస్క్లు చేస్తావా? ఖచ్చితంగా చేస్తాం, కానీ నాకు కొంచెం ఫ్యూచర్ తెలుసు, ఏది గెలుస్తుందో ముందే తెలుసు కాబట్టి అటు కూర్చుంటాం. సో నో మోర్ టీమ్ లీడర్స్ అన్నమాట. ఆల్ రైట్, మరి గర్ల్స్ టీం నుంచి నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తుంది శ్రేయ రాణి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శ్రేయ. ఆ
ఎక్స్ప్రెషన్ కర్రాని శ్రేయ రాని కుమ్మేశాం సూపర్. కానీ శ్రేయ చాలా చాలా బాగా చేసావు డాన్స్, నిజంగా ఎంజాయ్ చేసాం మేమందరం. ఒక్కసారి ఆ పాట పాడవా? నా కోసం కాదు, బాబా మాస్టర్ కోసం. మాస్టర్ మామూలుగా పాడదు, అసలు నెక్స్ట్ లెవెల్ సింగర్. డాన్స్ కన్నా సింగింగ్ ఎక్కువ బాగుంటుంది. ఇదని నీకెలా తెలుసు? నీ ఇక్కడ షోకి వస్తున్నావా, అమ్మాయి ఫాలో చేస్తున్నావా? మనం ఫాలో చేయక్కర్లే, వాళ్ళ అమ్మగారే ఇక్కడ ఫాలో చేస్తుంటారు సెట్ లో. మదరా ఏమన్నా ఏదో గ్రూప్ డాన్సర్ కంటెస్టెంట్ అనుకున్నాను మా నేను. కాదు మాస్టర్, మీకు కంటెస్టెంట్ కూడా కొరియోగ్రాఫర్ అనుకుంటారు, మదర్ ని కంటెస్టెంట్ అనుకుంటారు. మమ్మీ వచ్చి డాక్టర్ లాగా ఉంది, డాక్టర్ వచ్చి ఇప్పుడు పుట్టినట్టు ఉంది. హన్సిక గారు, మీకు ఎలా అనిపించింది మన ఎక్స్ప్రెషన్ రాని పర్ఫార్మెన్స్ అందంగా ఉంది. ఓల్డ్ ఇస్ గోల్డ్ థీమ్ బట్ దిస్ థీమ్ విల్ నెవర్ గో ఓల్డ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ పర్ఫార్మెన్స్. You have outdone yourself so well. You performed, and from the first beat jo aapne expression pakada was superb. It was so nice. Shobita Master, Ma'am, you did a fabulous job. You both are a hit pair. thank you so much. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు. బాబా మాస్టర్, శ్రేయ, Yes sir. యు ఆర్ ద ప్యూరెస్ట్ హీరోయిన్ మెటీరియల్. శ్రేయ బ్యూటిఫుల్ యార్, నేను చాలా తరోగా ఎంజాయ్ చేశాను. Thank you so much. ఐ వాంట్ టు అప్రిషియేట్ ద కొరియోగ్రాఫర్స్. కొరియోగ్రాఫర్ ఎంత పని చేస్తున్నాను ఎవరికి తెలియలేదు, బట్ ఆనా ఒక సాంగ్ బాగా రావాలని కోసం వెనకాల నుంచి ఒకరు ఇలాంటి బాయ్స్ పెయింట్ వేసుకొని ఆడలేకన అమ్మాయిని కూడా ఆడలాగా చూపిన వాడు టాలెంట్ వచ్చి డాన్స్ మాస్టర్స్ కే ఉంది. शोभिता सुपर माँ गुड. Thank you master. थैंक यू बाबा मास्टर. गणेश मास्टर. श्रेया रानी बहुत अच्छा नाचे आप, आपका एक्सप्रेशन बहुत क्यूट है. శోభిత చాలా బాగా చేయించావు. ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలి లిరిక్స్ వైజ్ చాలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఒక దగ్గర అయితే ఇలా 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 ఇచ్చేసింది. బాబా బాబా చాలా బాగా చేయించావు. ఇంకోటి ఫ్లవర్ స్వీట్ ని బాగా యూజ్ చేసావు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. జడ్జెస్ టైం ఫర్ ద స్కోర్స్. హన్సిక గారు. Nine out of 10. Baba Master, మీ స్కోర్. ఇంకొక 9 out of 10. గణేష్ మాస్టర్, మీ స్కోర్. क्या बात है, 999, 27 out of 30. Congratulations Shreya. మాస్టర్, ఆకాశంలో అరివిల్లు సాంగ్ జాను లిరిక్ చాలా ఇష్టం అంట. తను ఒకసారి ఆ లిరిక్స్ పర్ఫామ్ చేయాలనుకుంటుంది. ఓ ప్లీజ్ మా రామా. జాను 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 గో. శేఖర్ మాస్టర్స్ ఫేవరెట్. శేఖర్ మాస్టర్ ఫేవరెట్ అంటే నాకేంటిది? వీడికి ఒక ఫేవరెట్ ఉన్నారు, వాడికి ఒక ఫేవరెట్. రే ఇది ఏంట్రా, అది షోవా ఏంట్రా, అది నాకు అర్థం కాలేదు. కాదు, ఇప్పుడు మా సైడ్ కంటెస్టెంట్ ఈ అమ్మాయి ఎపిసోడ్ లో లేకపోయినా పర్ఫార్మెన్స్ చేసింది కదా, చాలా బాగా. వాళ్ళ సైడ్ సేమ్ ఇదే సాంగ్ మధుబాబు అన్నం చేయమని చాలు. దమ్ముంటే మధుబాబు అన్నని ఈ సాంగ్ పర్ఫార్మ్ చేయమని. ఉండు మధు 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 చెయ్యాలి. రా మధు, ఏం చూస్తా రా మధు.
ఒక్కసారి మదన్న కోసం గట్టిగా. సో గర్ల్స్ టీం నుంచి బాయ్స్ ని ఛాలెంజ్ చేయడానికి ఇప్పుడు మైథిలి రాబోతుంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మైథిలి. లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఓ సారీ సారీ, కొంచెం ఓపికవై కబాత్. ఒక మజును కోసం వెదిగాను లోకం, ఒక మజును కోసం వెదిగాను లోకం. కబాత్ రాస్కల్. మజ్ను, నీ లైలాని ఎవరైనా ఏడిపిస్తే ఏం చేస్తావు? దేరు ఏం చేస్తాడా? లైలా చెప్పు. ఫైట్ చేస్తాడు. మీరు పాట కంటిన్యూ చేయండి. కబాత్. ఆకాశానికి క్షణం వేసి చుక్కల పట్టుకు అడిగా లైలా ఏదని, నా లైలా ఏదని. స్వర్గానికి నే దారులు వెతికి ఎందుకు పట్టుకునడిగాను లైలా ఏదని, నా లైలా ఏదని. ఏమైంది మజును? నాకు కాస్త ఆయాసంగా ఉంది. అయ్యో, ఇప్పుడు ఎలా? నీ పక్కన చేయడానికి నా పోలికలతో నా పేరు నిలబెట్టేవారు వస్తుంటారు. మన్మథుడు. కబాత్. నాగార్జున. గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. పగలు రేయి పందెం వేసి సృష్టిని పట్టుకు ప్రతిమాలాయి మజును ఏడని, నా మజును ఏడని. రంభా ఊర్వశి ధైర్యం చేసి స్వర్గం విడిచి వచ్చాను లైలా నేనని, లైలా నేనని. వదిలొస్తే రంభా ఊర్వశి అంటావు, నీ కోసం నే పుట్టొస్తే ఎవరి వెంటో పడతావు. ప్రతి రాత్రి ప్రతి పగలు ప్రతి తలపు నీ కోసం. నాకు చాలా ఒక్కబోస్తుంది. దుమ్ము లేచిపోద్ది. మజును ఒక్క మజును డాన్స్ వేస్తేనే ఎలా ఉందంటే ఇద్దరు కలిసి మజునులు డాన్స్ వేస్తే. ఒక మజును కోసం వెదిగాను లోకం, ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి తలపు అతని కోసం. లైలా లైలా లైలా.
గారు మీకు ఎలా అనిపించింది? అదిరిపోయింది. మైత్రి this was పాడు. Master, too good, master. I didn't know where to look, who to look. It was a blockbuster performance for me. Padu se upar performance, and Maitri, you're so beautiful. Thank you. There's any act that you don't do well, like little also. All your acts are better than one other. And Adri Poindi, God bless. Thank you so much. థ్యాంక్ యూ హన్సిక గారు. బాబా మాస్టర్. ఒక లైలా కోసం తిరిగాను దేశం. మైథిలి యు ఆర్ సూపర్ మా. Thank you, ma. ఐ వాంట్ టు కాల్ ద టూ గైస్. ఏ టూ గైస్. స్వర్గానికి నే దారులు వెతికి నిన్ను పట్టుకునడిగాను. లేలా ఏదని, నా లేలా ఏదని. సూపర్ నాన్న. థ్యాంక్ యూ. అయ్యో మైథిలి చూడ ట్రై చేస్తున్నాను, బట్ యు ఆర్ నాట్ లివింగ్. వదలలేదు నాన్న, నువ్వు ఎలాగైనా తీసుకుని వస్తున్నాను. ఆ గ్యాప్ ని అమ్మాయి కూడా సూపర్ గా యూటిలైజ్ చేసి, వాట్ యాటిట్యూడ్ మన ఇది సూపర్. ఆ గ్రేస్నెస్ అది చాలా బాగుంది. Thank you so much, వీడు master. వేరే లెవెల్. సుదర్శన్ వాట్ ప్రాపర్టీ రా. మధ్యలో ఒక అబ్బాయి సింగిల్ గా డాన్స్ చేశారు. రే బాయ్స్ మీరందరూ రండ్రా. ప్రతి చూపు, ప్రతి పిలుపు, ప్రతి చోట నీ కోసం, ఒక లైలా కోసం. ఒక మీల్స్ అంటే దాంట్లో అన్ని కలిపి ఉండాలి, దీంట్లో అన్ని ఉంది. సూపర్ గా ఉంది. ద ఫైనల్ టచ్ లో పిక్కులు కూడా ఉంది. కర్డ్ రైస్ వేసి లాస్ట్ లో పిక్కులు పెట్టి ఫుల్ నాకు చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ ఎవ్రీబడి. లవ్ యూ రా, లవ్ యూ రా. సూపర్. థ్యాంక్ యూ బాబా మాస్టర్. గణేష్ మాస్టర్. Thank you. సుదర్శన్. ఇది రెట్రో అంటే. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. టైమ్ ఫర్ ద స్కోర్స్. బాబా మాస్టర్. Ten out of 10. హన్సిక గారు మీ స్కోర్. क्या बात है. 10 out of 10. గణేష్ మాస్టర్ మీ స్కోర్. Full marks, 100% pass. 30 out of 30. Congratulations, Maithili, once again. Girls, congratulations. 83.5 out of 90. భయ్యా మా వాళ్ళు గెలుస్తారని ఫిక్స్ అయ్యి ఛాలెంజ్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. ఈ రోజు ఛాలెంజ్ జాను లిరి వాళ్ళకి ఇవ్వబోతుంది. కమాన్ జాను చెప్పు. అబ్బాయిలు ఓడిపోతే ఏం టాస్క్ చేయాలి? వాళ్ళందరూ స్కూల్ పిల్లల డ్రెస్లు వేసుకొని రావాలి. సరే వాళ్ళు గెలిస్తే ఇది చెప్పారు టాస్క్. మీరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చే టాస్క్ ఏంటి? ఎపిసోడ్ మొత్తం మా కాళ్ళు చేతులు నొక్కాలి. మేము ఎలాగే ఈజీగా ఇచ్చాం, మీరు కూడా అలాగే ఇవ్వాలి. కాలు చేతులు అది కష్టమే కాదు, ఈజీ నొక్కడానికి రాదు. ఓకే అని చెప్పు. అంటే అవసరం. ఓకే డన్. గెలిచినప్పుడు కదా నొక్కుతారుగా. నా నుంచే స్టార్ట్ చేయాలి మరి. ఛాలెంజ్ ఫిక్స్. వాళ్ళైతే స్కూల్ పిల్లలాగా రావాలి. ఓకే. వీళ్ళైతే వాళ్ళు అడిగిన సేవలు చేయాలి. ఓకే డన్. ఓకేనా? కాదు, ఈయన మాత్రం ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు వెళ్ళి కూర్చుంటాడు. అది చెప్పడానికే వస్తున్నాను. నేను ఎందుకు వచ్చాను? నా టార్గెట్ ఓన్లీ హన్సిక. ఐ లవ్ హన్సిక. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి నీకు బాయ్ ఫ్రెండ్ అవుతాడో చెప్పు. I like boys who can take care of kids, feed them food, who are very nice. చిన్న పిల్లల్ని కేర్ గా చూసుకోవాలి. అవును, అంతేనా? Challenge accepted. All the best. ఆల్రైట్. మరి ఆది పిల్లలతో వచ్చి వాళ్ళని టేక్ కేర్ చేసి హన్సిక గారితో ప్రపోజ్ చేయించుకుంటాడో లేదో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ అంటే రేపు కలుసుకుందాం. కలుసుకున్న తర్వాత మ్యాటర్ ఏంటో ఫిక్స్ చేద్దాం. రేపు రాత్రి 9:30 గంటలకి తిరిగి మేము ఉంటాం. అంటే యు గైస్ టేక్ కేర్. గుడ్ నైట్.